తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 34వ ఎపిసోడ్కి స్వాగతం. ద గ్రేట్ లవ్ స్టోరీ ఇన్ ద వరల్డ్, నల దమయంతుల ప్రేమ కథా చిత్రం చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా ఎంజాయ్ చేయండి. ప్రతి ప్రేమికుడు, ప్రతి భార్యాభర్త ఈ వీడియో చూడండి. చూడడం ద్వారా పాపాలు పోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంటుంది. నల దమయంతుల కథ అని వినంటారు కదా, చాలా చాలా ట్విస్ట్లు. అయితే ఇంద్రలోకం నుంచి వచ్చిన రామసురుడు, ఆ మహాముని ధర్మరాజుకి, నీ తమ్ముడు అర్జునుడు ఇంద్రలోకంలో చాలా హ్యాపీగా ఉన్నాడు, పాశుపతాస్త్రం శివుడిచ్చాడు అన్నీ చెప్తే ధర్మరాజు అడుగుతారు, మహర్షి మాలాగా కష్టాలు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎందుకు లేరు, నువ్వు ఇంకా భార్య తమ్ముళ్ళతో చేస్తున్నావు, కానీ నలుడు ఒకే ఒక్కడు అరణ్యవాసం చేశాడు, పెద్ద రాజు, ఆ కథ చెప్తాను విను అని చెప్పి స్టార్ట్ చేస్తారు. అయితే అనగనగనగనగా నిషిత దేశానికి రాజు నలుడు. ఓకే, ఆ తర్వాత విదర్భ దేశానికి రాజు భీమసేనుడు కుమార్తె దమయంతి. వీళ్ళిద్దరూ యవ్వనంలో ఉంటారు, వయసుకు వస్తారు, చాలా బాగుంటారు. అయితే దారిలో ఈ నిషిత దేశంలో వెళ్తున్న ప్రజలు, ఏమండి విదర్భ దేశం యొక్క ఆ రాజు కూతురు దమయంతి ఎంతో అందంగా ఉంటుందని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా అందగతి, చాలా తెలివైంది, అలా ఎన్ని ప్రజల ద్వారా వింటూ ఉండు నలుడికి తన మీద ప్రేమ పుడుతుంది. గుండెల్లోని ప్రేమ పుట్టి, అబ్బా తను చేసుకుంటే, తను ఒక్కసారైనా చూడాలి, తను చేసుకుంటే ఎంత బాగుండు అని కోరిక పుడుతుంది. అయిపోయింది. అక్కడ దమయంతికి అంతఃపురంలో కూర్చుంటే ప్రజలు, అలా రోడ్డు మీద వెళ్తున్న ప్రజలు, నలుడు గుర్రం తోలుతాడు, ఫాస్టెస్ట్ గుర్రం ప్రపంచంలోని, నలుడు తోలినంత స్పీడ్గా గుర్రం ఎవరో తోలలేరు. ఆయనకి స్పెషల్, నలుడు స్పెషల్ గుర్రం స్వారీ, ఎలాంటి గుర్రానైనా స్పీడ్గా తోలే టెక్నిక్ ఆయన దగ్గర ఉంటుంది. అయితే తోలుతాడు. తర్వాత ఆయన అందగాడు, చాలా తెలివైనవాడు, చాలా సుందరంగా ఉంటాడు అని అవన్నీ విన దమయంతికి మనసులోని, అబ్బా నలుని ఒకసారైనా చూడాలి, ఒకసారైనా పెళ్లి చేసుకోవాలి, అదే చూడాలి, అది ప్రేమ అది. అయితే ఇలా స్టార్ట్ అవుతున్నప్పుడు మానస సరోవరం నుంచి బ్రహ్మహంసలు అంటారు, మానస సరోవరంలో ఉంటాయి ఈ మునులు. మానస సరోవరం తెలుసు కదా, హిమాలయాలు. ఆ మానస సరోవరం నుంచి బ్రహ్మహంసలు, వాటికి దివ్యశక్తులు ఉంటాయి. ఆ హంసలు ఈ నిషిత అక్కడ ఉన్న సరస్సు దగ్గరికి వస్తాయి. సరస్సుకు వచ్చేటప్పటికి ఆ ఊళ్ళో హంసలు వచ్చాయని తెలిసరికి ఊళ్ళో ప్రజలందరితో పాటు ఈ నలుడు కూడా వెళ్తాడు, మహారాజు కాబట్టి. వెళ్ళి ఒక హంసను పట్టుకుంటారు సరదాగా. పట్టుకుంటే మిగతా హంసలన్నీ ఎగిరిపోయి అక్కడెక్కడో ఉంటే అవన్నీ వెయిట్ చేస్తుంటే ఈ హంస వస్తే వెళ్ళిపోదామని మానస సరోవరంకి. అయితే ఈ వదలడు, ఈ నళ్ళు గట్టి పట్టేసుకుంటాడు. అప్పుడు ఆ హంస ఇంకా వదలట్లేదని చెప్పి, రాజా అంటే నువ్వేంటి మాట్లాడుతుంటే, మేము మానస సరోవరంలో హంసలో మాకు దివ్యశక్తులు ఉంటాయి, మాట్లాడవచ్చు, నువ్వు నన్ను వదిలితే కనుక నీ మనసులో ఉన్న కోరిక నేను తీరుస్తాను అంటాను. అవును, నా మనసులో ఏం కోరిక ఉందంటే, నువ్వు విదర్భ దేశం రాజు కుమార్తె దమయంతిని ఇష్టపడుతున్నావు కదా, తన దగ్గరికి వెళ్ళి నీ గురించి గొప్పగా చెప్పి మీ ఇద్దరికి పెళ్లి జరిగేలా నేను చూస్తాను అంటే, అబ్బా నిజమా అని చెప్పి తను వదిలేస్తే ఆ హంస వెళ్ళిపోతుంది. హంస వెళ్ళిపోయి విదర్భ దేశం దగ్గరికి వెళ్ళి దమయంతి దగ్గరికి వెళ్ళి, నలుడు నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు, చాలా అందగాడు, చాలా తెలివైనడు, అతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకో, వదలకు, చాలా మంచోడు, నీకు అదృష్టం కలుగుతుంది, ఏవో అన్ని గొప్పలన్నీ డప్పు కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే తను ఎలాగుంటారని అడగగానే ఆ మొహం అవి చెప్తుంది. అలాగా ఊహా చిత్రం కూసుకొని నలమహారాజు అని రాసుకుంటారు. అయితే ఈ చాలా బాగుంటుంది. అయిపోద్ది. ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలిసిపోతుంది, నా కూతురు వయసుకు వచ్చింది, తెలిసిపోతుంది, పెళ్ళికలు వచ్చింది, తను పిచ్చిగా ప్రవర్తిస్తుంది, ఏంటి కథ అంటే నలుడిని ఇష్టపడుతుంది నిషిత దేశం రాజుని అంటే, అయితే పెళ్లి చేసేద్దాం. అయితే మామూలుగా పెళ్లి చేసేస్తే మజా ఉండదు పెద్దరాజులు, అందుకే స్వయంవరం ప్రకటిస్తాను. మరి స్వయంవరం అంటే బాణాలు అవి కొడితే వేరే రాజు కొట్టేస్తే మరి కదా అంటే, అక్కడ అలా కాదు, జస్ట్ స్వయంవరం అంటే అందరూ రాజులు వస్తారు, మన దమయంతి వెళ్ళి దండ ఎవరి మెల్ల వేస్తే అని. ఆల్రెడీ దమయంతి మెల్ల ఎవరిలో వేస్తుంది, నలుడి దగ్గరికే వేస్తుంది, నలుడి ఇష్టం కాబట్టి. సో ఆ లాజిక్తో పెట్టాడు. అవి పెట్టగానే నిషిత దేశానికి కూడా ఆహ్వానం పంపిస్తాడు మన భీమసేనుడు, స్వయంవరంకి రమ్మని. సో అందరూ వస్తారు. ఇక్కడ దమయంతి చాలా పుణ్యాలు చేసి చాలా తెలివైంది, పూజలు అవి చేసి పతివ్రత, మహాపతివ్రత, చాలా శక్తివంతురాలు.
సో ఈ విషయం తెలుసుకున్న దేవేంద్రుడు అష్టదిక్పాలకులు వాళ్ళ గ్యాంగ్ బయలుదేరుతారు. వాళ్ళు కూడా స్వయంవరంకి వస్తారు. స్వయంవరంకి బయలుదేరితే అష్టదిక్పాలకులు అంటే తెలుసు కదా, యముడు, అగ్ని, వరుణుడు, తర్వాత ఇంద్రుడు, వీళ్ళందరూ బయలుదేరితే నలుడు ఎదురవుతాడు. నలమహారాజులకు ప్రణామాలు అంటే ఇంద్రులకు ప్రణామాలు అని చెప్తారు. చెప్తే దేవేంద్ర ఏంటి మీరంటే, ఏం లేదు మాకు చిన్న సహాయం చేస్తాం మా అందరికీ అంటే, ఎందుకు చేయను, ఏం కావాలో చెప్పండి, మీ అంతటి వారు సహాయం అడిగితే నేను చేయనని మాటిస్తాను. మాట తీసుకుని ఏం లేదు, దమయంతి స్వయంవరంకి వెళ్తున్నాము విదర్భ రాజ్యానికి, మాకన్నా ముందే వెళ్ళి దమయంతికి మాలో ఒక్కరిని చేసుకోవాలని చెప్తే చెప్పు, ఎందుకంటే మమ్మల్ని చేసుకుంటే అమరత్వం వస్తుంది అంటే, అయ్యయ్యో అది ఎంత మాట, నేను తను ఇష్టపడుతున్నానండి, నేను చేసుకోవడానికి వెళ్తున్నానంటే, నువ్వు ఇష్టపడుతున్నావు వన్ సైడ్ లవ్వే, కానీ అటు సైడ్ నుంచే కన్ఫర్మేషన్ ఏం రాలేదు కదా నీకు, వన్ సైడ్ లవ్, నిన్ను చేసుకుంటే ఏమొస్తుంది బొంగు, మమ్మల్ని ఎవరో ఒకరిని చేసుకుంటే ఏకంగా దేవలోకం తీసుకెళ్ళి అమరత్వం ఇస్తాము, ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయంటే, నిజమే కదా, ఏ అమ్మాయి అయినా బాగుండాలని కోరుకుంటారని చెప్పి, ఇప్పుడు నేను అక్కడికి ఎలాగెళ్ళాలంటే నేను మాయం చేస్తామని చెప్పి ఆయన మాయం చేసి అక్కడ ప్రత్యక్షం చేస్తారు. ప్రత్యక్షం చేయగానే ఆయన చూడగానే, దమయంతి మీరేంటి ఇక్కడ, మీకు మ్యాజిక్ కూడా వచ్చా అంటారు. మ్యాజిక్ లేదు, బొంగు లేదు అంటే, ఏం లేదు నేను ఇష్టపడుతున్నాను, నేను పెళ్లి చేసుకోవాలని స్వయంవరం నీకోసం ఏర్పాటు చేశానంటే, అయ్యయ్యో ఆ భాగ్యం మనకు లేనట్లే ఉంది అంటే, ఏమైందంటే, ఏం లేదు నీకోసం నేను వస్తుంటే అష్టదిక్పాలకులు ఇంద్రుడు, యముడు, వరుణుడు, తర్వాత అగ్నిదేవుడు వీళ్ళందరూ నేను ఇష్టపడతా నీ స్వయంవరంకి వస్తున్నాడు, ఈ నలుగురిలో నేను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమని నన్ను రాయబారిగా పంపించారంటే, ఇదేంటి ఇది, నేను ఇష్టపడుతుంటే నువ్వు అంటే, ఇదిగో ఇప్పుడు వాళ్ళ దేవుళ్ళు, నేను కామన్ మ్యాన్ని, దేవతలతో నేను ఏమైనా చేస్తే నన్ను శపిస్తారు, నిన్ను శపిస్తారు, ఎందుకు ఆయన చెప్పింది విందాము అంటే, ఏం లేదు నిన్నే నన్ను చేసుకుంటే ఏంటి, దేవతలను చేసుకుంటాను, నీకు ఇంద్రలోకము స్వర్గలోకం ఏదో ఒక లోకంలో అమరత్వం కూడా వస్తుంది, ఎవరైనా దానికోసమే కదా ట్రై చేసేది, స్వర్గానికి వెళ్ళడం కోసమే కదా అంటే, లేదు నిన్ను ఇష్టపడుతున్నాను, నిన్నే పెళ్లి చేసుకున్నాను, స్వయంవరంలోని నేను ఆ దేవుళ్ళనే ప్రార్థిస్తాను చూడు అంటే, ఏమోరా బాబు నాకేం తెలియదు అని చెప్పి మళ్ళీ ఈయన అక్కడికి వెళ్ళిపోతాడు. మంత్రం పోతుంది, అక్కడికి వెళ్ళిపోతాడు. ఏంటి చెప్పావా మా గురించి అంటే, ఎందుకంటే ఏం చెప్పాను మీ గురించి, గొప్పగా ఎంత చెప్పినా తను నన్నే పెళ్లి చేసుకుంటుందంటే నేనేం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదంటే, చూస్తాం మీ ప్రేమ ఎలాంటిదో, అసలు ఆ సంగతితో స్వయంవరంలోనే తెలుసుకుందాం, నువ్వు మమ్మల్ని మోసం చేస్తే నేనేం మోసం చేయలేదు, మీరు కావాలంటే దివ్య దృష్టితో చూడండి అంటారు. ఓకే చూద్దాం నీ పెళ్ళి ఎలా జరుగుతుందో, అసలు మీ ప్రేమ ఎలా ఫలిస్తుందో చూద్దాం అని చెప్పి స్వయంవరంకి అందరూ వెళ్తారు. అయితే తను దండ పట్టుకొని నలుడు ఎక్కడ ఉన్నారని చూసుకొని వెళ్తుంది. నలుడు దగ్గరికి వచ్చేసరికి అక్కడ పక్కన ఇంకో చుట్టూ నలుగురు ఉంటారు. నలుగురు మొత్తం 5గురు ఒకేలాగా ఉంటారు. ఇందులో అసలైన నలుడు ఎవరా అని అప్పుడు చెప్పాడు కదా, నలుగురు అష్టదిక్పాలకులు వచ్చారని, అగ్ని, వాయువు. అయితే చూడండి దమయంతి ఎంత తెలివైందయ్యో, మనసులోని దండ పట్టుకొని వరుణుదేవ, ఇంద్రదేవ, యమదేవ, యముడు దేవ, అగ్నిదేవ, నేను నలుగురిని ఇష్టపడుతున్నాను, మీ నిజస్వరూపాలు కటాక్షించండి అనగానే, మరి దేవుళ్ళు కదా, దేవతలు కదా అంటే కదిలిపోయి వాళ్ళ నిజస్వరూపం ఈయనకే కనబడుతుంది. కన్నంటే ఒరిజినల్ నలులోని దండేసేగానే ఆ దేవతలను, మీ ప్రేమ చాలా స్వచ్ఛమైనది, చాలా నిజమైనది, చాలా అమరత్వం వద్దు అనుకున్నామని చెప్పి ఇంద్రుడు అందరూ దీవించి కొన్ని శక్తులు ఇస్తారు. కొన్ని శక్తులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ప్రేమ ఉత్తి చేతి వెళ్ళిపోకూడదు కదా, మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఏదో ఇచ్చేసి వెళ్ళిపోతాం. అంటే ఆ శక్తులన్నీ మీకు తర్వాత వినబడతాయి. ఆ శక్తులు ఇచ్చేసి వెళ్ళిపోతే అంతా బాగానే ఉంటుంది. అంత బాగానే ఉంటే అయితే ఈ అష్టదిక్పాలకులు ఇంద్రలోకానికి యమలోకానికి వెళ్ళిపోతుంటే దారి మధ్యలోని కలిపురుషుడు కనబడతాడు. కలిపురుషుడు అంటే చూడడానికి దరిద్రంగా ఉంటాడు, పిచ్చోళ్ళలాగా ఉంటాడు, ఒక ముష్టోళ్ళలాగా ఉంటాడు, కుష్టోళ్ళలాగా ఉంటాడు. అంత ఏరా కలి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, చిన్న చూపు కదా ఇంద్రుడికి, ఎరా కలి ఎక్కడికి వెళ్తున్నావు, ఇంకా దమయంతి స్వయంవరానికి వెళ్తానంటే ఏంటి, ఇంకా నువ్వు నీ సబ్బు లేట్ అంటే ఏంటి, ఇంత లేట్గా ఉంటావా నువ్వు, ఎప్పుడో అయిపోయింది, మేము అక్కడి నుంచే వస్తున్నాము, నలుడిని చేసేసుకుంది దమయంతి స్వయంవరంలోని, మేము దీవించి కూడా వచ్చాము అంటే, అవునా స్వయంవరం అయిపోయిందా, నేను చేసుకుందాం అనుకున్నాను అంటే, అంత సీన్ లేదు, వాళ్ళేదో రేటు ప్రేమికులు చాలా మంచోళ్ళు అంటే, నేను ఎలాగైనా ఆ పెళ్ళిని నాశనం చేసి మళ్ళీ దమయంతి నేనే పెళ్లి చేసుకుంటాను చూడండి అని చెప్పి శపథం చేసి నలుడు బయలుదేరిపోతాడు. అది నలుడు అంటేనేటి కలిపురుషుడు బయలుదేరిపోతాడు. కలిపురుషుడు అంటే ఎవరనుకున్నావు, దరిద్రుడు. ఆయన వెళ్ళిపోయి నలుడిలో ఒంట్లోకి దూరిపోదామని ట్రై చేస్తాడు. నలుడు ధర్మంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, శుభ్రంగా ఉంటారు, అన్నీ ఉంటారు,
దూడడానికి అవ్వదు, వెళ్ళలేడు. వెళ్ళకపోతే ఛాన్స్ నాకు దొరుకుతుంది, నలుడు ఏదో ఒక తప్పు చేస్తాడు, ఆ తప్పును పట్టుకొని నా ఒంట్లో దూరిపోయి నాశనం చేసేస్తానని ఉంటాడు. ఇంతలోని దమయంతికిని నలుడికిని పిల్లలు పుడతారు, ఇద్దరు పాప బాబు పుడతారు, అంతా హ్యాపీగా ఉంటుంది. అయితే ఇది ఇలా జరుగుతున్నప్పుడు నలుడు ఒకరోజు బాత్రూంలోకి వెళ్ళి కాలు కడుక్కోకుండా వచ్చేసి అన్నం తినేస్తుంటాడు. ఆ ఛాన్స్ చూసుకొని ఎప్పటి నుంచో కాస్తుంటాడు కలిపురుషుడు ఒంట్లో దూరిపోతాడు. ఒంట్లో దూరిపోయి టెస్ట్ వేసేస్తాడు. ఇంకా ఒంట్లో దూరిపోయిన కాడి నుంచి, అందుకే మన పెద్దలు కాలు కొడుక్కో బయట నుంచి వచ్చినా అంటారు, అష్టదరిద్రాలు ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థమైందా కాళ్ళు ఎందుకు కొడుక్కోమంటారా? అయితే నలుడు ఒంట్లోని ఆ కలిపురుషుడు ఉండడం వల్ల కోపము, కామము, క్రోధము, మోసం అన్నీ ఎక్కువైపోయి ఆడెవరో చెప్తారు, మాయాజోదం ఉందో మా దగ్గర పాచికలు, ఈ పాచికలు తీసుకొని నువ్వు ఏ రాజు దగ్గరికి వెళ్ళినా ఆ రాజ్యం వచ్చేస్తుంది, ఆ మాయా పాచికలతోనే పక్క రాజ్యంలోకి వెళ్తాడు. చిన్న రాజుడు ఆ రాజ్యం తెచ్చి, మరి కామం, క్రోధం, మోసం ఆ చిన్న పాచికలు, మాయా పాచికలు ఉన్నాయి, వాటిని ఎలాగైనా నాశనం చేసేద్దామని ఈ నలుడు వెళ్తాడు. నలుడు వెళ్ళి ఆ మాయాజోదంలోని మొత్తం పోతాడు. ఆ మాయాజోదం మరి కలిపి అంతా చేయిస్తుంది. మాయాజోదంలో మొత్తం సర్వం పోగొట్టుకుంటాడు, మొత్తం ఆస్తి అన్ని కట్టుబట్టలతో పోతాడబ్బా. పోతే ఆడంటాడు, ఆ అవతల రాజు అంటాడు, కట్టుబట్టలతో నువ్వు వెళ్ళిపో, రాజ్యాన్ని వదిలేసి. అంటే వాళ్ళ భార్యను పట్టుకుని అంటే ఒంటి మీద బట్టలు ఉంటాయి, ఒక అండర్వేరే ఉంటుంది, లొంగోట అంటారు కదా, లొంగోట అంట. అయితే పాపం ఊళ్ళో ప్రజలందరూ నవ్వుతారు, దరిద్రుడు పెద్ద రాజు అనుకున్నాము, రాజ్యం చూడు మొత్తం సర్వం పొంగొట్టుకున్నారు ప్యాకెట్లోనే, దరిద్రుడని తిడతారు. అయితే వాళ్ళు ఆవిడ సిగ్గుపడిపోయి అలా ఆయన తిడుతుంది కదా. దమయంతికి చాలా ఇష్టం నలుడు అంటే. తన చీర చింపేసి తనకి ఇచ్చేస్తారు. సగం చీర కట్టుకొని ఆయన చీర మొత్తం ఒంటి మీద కట్టుకొని అడవిలోకి వెళ్ళిపోతారు. అడవిలోకి వెళ్ళిపోతే పాపం ఆ రోజు రాత్రి దోమలు అన్నీ కుట్టేస్తే తర్వాత రోజు దమయంతి జాగ్రత్తగా విను, స్ట్రైట్గా తిన్నంగా వెళ్తే మీ పుట్టిల్లు వస్తుంది, విదర్భ రాజ్యం వస్తుంది, మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉండి నేను అడవుల్లో ఉంటాను అంటే, అలా అవుతుంది, మీరు నాతో వచ్చాను, మా నాన్న మంచోడు, మన ఇద్దరిని చూసుకుంటారు అంటే, రాజ్యం పోయింది కదా, రాజభ్రష్టం అయింది, నన్ను అందరూ నవ్వుతారు, వద్దొద్దు, నేను అడవుల్లోకే ఉంటాను, పరువు పోతుంది, నీకు తెలీదు అంటే. పుట్టింటికి వెళ్ళాలని ఎవరు ఎల్లరకం వెళ్ళాలనుకుని ఏ మొగుడైనా ఎల్లరకం వెళ్ళడానికి ఒప్పుకుంటాడు, ఎవరో తేడాగాడు ఉంటేనే తప్ప ఎల్లరకం. నాకే ఎల్లరకం రమ్మని 4 దేశాల్లో అవకాశాలు వచ్చాయి, వెళ్ళలేదు. అయితే ఆ వీడియోలు ఉంటాయి చూడండి యూట్యూబ్లో. అయితే వెళ్ళడంటే అయితే నేను మా పుట్టింటికి వెళ్ళాను, మీతో చావోరేవో, మీతో అడవిలో ఆకులు అలంలో తినేసి ఉంటాను అంటది. అయితే నడు అని చెప్పి అడవిలోకి వెళ్తాను. అడవిలోకి వెళ్తే ఆ రోజు రాత్రి ఏమీ దొరకదు, ఆకలి అంటది దమయంతి. ఇదంతా చూసి పాపం ఏడుస్తాడు, నా వల్ల ఎంత కష్టం, నన్ను ప్రేమించిన పాపానికి ఎంత పాపం కష్టాలు అనుభవిస్తుందో నా పిల్లం అని చెప్పి, నేను ఉంటేనే కదా నాతో ఉంటుంది, నేను లేకపోతే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి తెలివిగా ఆలోచించి వెళ్ళిపోతాడు. ఎవడు నలుడు వెళ్ళిపోతాడు. ఎన్ని సినిమాల్లో చూసామో అందరూ ఈ సీన్నే కాపీ చేశారు, నలదమయంతుల స్టోరీయే, ఎక్కడ లేదు. అందుకే మహాభారతం వినరా ఏ సినిమాలు పనిచేయవురా అంటాను, ఏంటనుకున్నారు, అందుకే నేను ఎన్నిసార్లు విన్నాను. అయితే నలుడు పారిపోతే దమయంతి లెగిసేసరికి మొగుడు లేకపోయేసరికి ఏడుపు, నా మొగుడు ఏమైపోయాడో, ఎటో వెళ్ళిపోయాడు, తప్పడిపోయాడో, ఏమైందో అని పాపం అడవిలో ఇంకెక్కడికి వెళ్ళిపోతా కొండ చెలవ తను పట్టేసి తినేయడానికి ట్రై చేస్తే ఒక వేటగాడు తన గొడ్డలతో కొండ చెలవని నరికేసి సేవ్ చేస్తాడు. ఎవరమ్మా నువ్వంటే, నేను ఇలా విదర్భ రాజు కూతుర్ని నలుడిని చేసుకున్నాను, ప్యాకాట్లో అంతా పోయింది, రాజ్యం పోయింది, ఇలా ఉన్నాను. నువ్వు ఒంటరిగా ఉన్నావా? అవునండి నేను ఒంటరిగా ఉన్నాను అంటే తను బలాత్కారం చేసేస్తాడు, రేప్ చేసేస్తే మరి అగ్నిదేవుడు తనకి శక్తులు ఇచ్చారు కదా, నువ్వు భస్మం అయిపోవాలని శపించగానే ఆయన భస్మం అయిపోయి కాలిపోతాడు. ఇంకా అక్కడి నుంచి పారిపోయి అలాగే వెళ్తుంటే ఒక జనం, ఒక 10 మంది కూలీలు ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యంకి పని కోసం వెళ్తుంటారు. ఎక్కడికి వెళ్తున్నానంటే, పక్క రాజ్యంలో పని ఉందమ్మా, రోడ్లు క్లీన్ చేసే పని వెళ్తున్నాము అంటే, నేను రావచ్చా మీతోని అని రండమ్మా అంటారు. రండమ్మా అంటే పాప ఆ కూలి వాళ్ళతో పాటు తను కూడా వెళ్ళిపోతే ఒకరోజు రాత్రి చెట్టు కింద పడుకుంటే పాపం ఏనుగులన్నీ వచ్చి చాలామంది కూలీలను మట్టుకొని వెళ్ళిపోతుంది, తిండి కొంతమందిని వదిలేస్తుంది. చాలా బాధపడుతుంది, అదేదో చంపేసినా బాగుంది నన్ను అంటే, ఏం లేదమ్మా మరి అడివన్నాక ఎంత జరుగుతుంది, కూర మృగాలు ఉంటాయి కదా అని చెప్పి అయిపోతుంది. అయితే మిగిలిన వాళ్ళు
ఈమె కలిపి ఒక రాజ్యంలోకి వెళ్ళి కూలి పనులు చేసుకుంటూ ఉంటే ఆ రాజ్యం యొక్క మహారాణి రోడ్డు మీద గుర్రం మీద వెళ్తున్నప్పుడు అది రథం మీద చూస్తుంది. తను చూడడానికి చాలా అందంగా ఫేస్ కట్టు మహారాణిలా ఉంటుంది కదా, మహారాణి కూతురు కదా. దగ్గరికి పిలిచి ఎవరమ్మా నువ్వు అంటే, నేను విదర్భ దేశానికి రాజుని, తర్వాత నిషాద దేశానికి ఆ నలుడు భార్యని, మా రాజ్యం ఇలా పోయింది, నా మొగుడు ఎలా అడవిలో తప్పడిపోయాడు, నా మొగుడిని ఎత్తుకుంటూ నేను అలా దేశాలు తిరుగుతున్నాను, ఇది నా కథ అంటే, అమ్మ నాతో పాటు రా అని చెప్పి తన రాజ్యం అంతఃపురానికి తీసుకెళ్ళిపోయి నీట్గా కొత్త బట్టలు అన్నీ ఇచ్చి, నువ్వు దాసిగా ఉంటావా మా దగ్గర అని అంటారు. అమ్మ నేను రాజు కుమార్తెని, మా నాన్న ఇంకా ఉన్నాడు, మా నాన్నకు తెలిస్తే పరువు పోతుంది, నేను దాసిగా ఉండను కానీ నీకు సహాయకంగా ఉంటాను, ఏ రాజుతోని మాట్లాడను, పరాయి పురుషుణ్ణి చూడను, ఎటువంటి చెత్త పనులు చెయ్యను, అంటే కాళ్ళు పిసకడం బట్టలు ఉతకడం అలాంటివి చెయ్యనమ్మా, నీకు సేవకులుగా ఉంటాను, నీ అసిస్టెంట్గా ఉంటానంటే, అలాగేనమ్మా మరి నువ్వు రాణి మహారాణివే కదా, నేను మహారాణిలా నా కూతురుతో పాటు చూసుకుంటానని మాటిస్తుంది. అయితే అక్కడ ఆ రాజ్యంలోని ఆ మహారాణి దగ్గర అసిస్టెంట్గా ఉండిపోతుంది. సో ఇప్పుడు నలుడు ఏమయ్యాడు, ఈ నలుడు కుష్ఠరోగం ఎందుకు వచ్చింది, నలుడు నలభీమ పాకం అంటారు కదా, నలభీమ పాకం వంట మనిషికి ఎలాగయ్యాడు అనేది నెక్స్ట్ స్టోరీలో చెప్తాను. చాలా బాగుంటుంది. పిల్లలు అందరికీ వినిపించండి, ప్రేమికులకు చూపించండి, భార్యాభర్తలకు చూపించండి, అంతా శుభం జరుగుతుంది. ఓకే, తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాం. బాగుంది కదా, గ్రేట్ లవ్ స్టోరీ కదా.